హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి, జయదేవ్ ఇద్దరు ఇంటికి రాగానే మామ కోడలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని మిత్ర చాలా కోపంగా అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. మేము అన్ని నిజాలు రాబట్టడానికే బయటికి వెళ్ళాము మిత్ర. నువ్వు ఎన్ని రోజులు ఎవరినైతే పక్కన పెట్టుకొని గుడ్డిగా నమ్ముతూ వస్తున్నావో వాళ్ళే నగని కొట్టేశారు. ఇప్పుడేమో జాను మీద వెయ్యాలి అని ప్రయత్నిస్తుంది ఈ మనిషానే మొత్తం చేసింది అని జయదేవ్ చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు డాడ్ మీరు అని మిత్ర కోప్పడుతూ ఉంటా. అవును అని మనిషాయే నగ కొట్టేసి ఆ నిందని జాను మీద మోపాలి అని చూసింది అని లక్ష్మి అంటుంది. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడకూడదు లక్ష్మి అని మిత్ర వార్నింగిస్తూ ఉంటాడు. దాంతో మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నేను అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాతే ఇలా మాట్లాడుతున్నాను మిత్ర గారు. మనిషినే నగ కొట్టేసింది కొట్టేసిందని సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయని లక్ష్మి అంటుంది. రాజు మాకు మొత్తం నిజం చెప్పాడు, కావాలంటే మీరు కూడా ఈ దగ్గరుండి చూడండి అని మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోని లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు జయదేవు రివాల్వర్ గురి పెట్టడం, అతను మొత్తం నిజాలు చెప్పడం ఆ వీడియోలో ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న మనిషా మేడమే మా సరియు మేడం దగ్గరికి ఆ నగ తీసుకొచ్చి ఆవిడ నా చేతికి ఇచ్చింది, నేను ఇంకొకరికి ఇచ్చాను అని చెప్పిన మొత్తాన్ని నిజాన్ని కూడా మిత్ర చూస్తూ మనిషా వైపుకు కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. అయ్యో, నేను ఇలా దొరికిపోయాను ఏంటి అని మనిషా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఇప్పటికైనా మిత్ర మంచి బయట గెంటేస్తాడా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.